ఎక్కడికి వెళ్ళినావు? తుప్పల్లోకి వెళ్ళొస్తున్నావు. హలో, వెల్కమ్ బ్యాక్ టు వదినా మర్దల్స్. సో ఇప్పుడు మేమైతే ఎక్కడికి పోతున్నాం? నాని దగ్గరకా? ఎక్కడుంది నాని? నాని అంటే ఎవరు? మమ్మీ వాళ్ళ నాని కాదు, నాన్న వాళ్ళ మమ్మీ. ఓకే, చలో చలో. సో ఇప్పుడు మేము వచ్చేసి విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్సో మధ్యలో మమతని కూడా పిక్ చేసుకున్నాము. మరి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా అత్తమ్మ మాకు దూరమై 5 years అయితే కంప్లీట్ అయింది. ఇక ఈరోజు తను చనిపోయిన రోజు తనని జ్ఞాపకం చేసుకోవడానికి సమాధి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక పూలు వేసేసి ప్రేయర్ చేసేసి కాసేపు అయితే అక్కడ స్పెండ్ చేసాము. ఇక మా పిల్లలు అడుగుతున్నారు నాని ఎక్కడ అని. వారికి తెలియదు కదా, చిన్నపిల్లలు కదా. ఇక ఫోటోలో చూపిస్తుంటే అచ్చా నాని అని అంటున్నారు, హ్యాపీ అవుతున్నారు. ఇక తను మా అత్తమ్మ ఉంటే ఇంకా చాలా హ్యాపీ అయ్యేది. ఇప్పుడు మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఉన్నప్పుడే ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి చక్కగా ఎంజాయ్ చేయండి, వారితో టైం స్పెండ్ చేయండి, కలిసిమెలిసి ఉండండి, ఏ గొడవలు లేకుండా. పోయాక ఏం రాదండి ఇలా బాధపడడం తప్ప. ఇక మేము అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి పక్కనే అత్తమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ పొలం అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాము. వాళ్ళ బైకాడికి అయితే వచ్చినాం, అన్ని చూస్తున్నాం. చిన్నప్పుడు అన్ని తిరిగినాం, ఇదంతా తిరిగినాం. ఏది ఇక్కడ మార్కెట్ ఉంటుంది, ఇక్కడ బర్లది కొట్టమా. నాకైతే ఎక్కువ గుర్తులు ఉన్నాయి. నేనైతే మంచిగా తిరిగేది ఇదంతా. ఒక్కదాని మీద తిరిగేదా? ఇక శ్రావణి, రాజీ. గ్రేట్. కానీ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా, మళ్ళీ ఆ డేస్ గుర్తుకొస్తున్నాయా? ఇప్పుడు వర్క్ అనేసిరు అని తాతున్నప్పుడు మంచిగా చూసుకునేది. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు, బర్రెలు లేవు కదా, అందుకే చూసుకొని అట్లా వెళ్ళిపోతున్నట్టు కదా. మనం క్లీన్ చేద్దాం. వాళ్ళు చూడండి ఎట్లా అవుతున్నారు. వద్దులే మమ్మీ, అది బాగాలేదు, అది మొత్తం అది పురుగులు ఉన్నాయి. అయితే బియ్యం చెట్లు చూపియాలా? బియ్యం చెట్లు అంటే ఏంటివి అనుకుంటున్నారా? ఏం లేదు, ఇవే దట్ ఈస్ బియ్యం చెట్లు. ఇప్పుడు మా మమ్మతో వచ్చేసి పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తుంది, చూపించాలా? చూపిస్తా, జస్ట్ వెయిట్. ఎక్కడికి వెళ్ళినావు? తుప్పల్లోకి వెళ్ళినావు. అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలన్నట్టు. పోదన్న కాడికి పోకుండా తీసుకుంది కదా. వెదర్ అయితే ఇన్నే ఉండిపోవాలనిపిస్తుంది. ఉందమ్మా, మంచిగా ఉంటుంది ఇక్కడ. కానీ ఎక్కువ రోజులు ఉంటే చాలా మిస్ అవుతాం కదా అక్కడ. ఇది మీ అమ్మమ్మ వాళ్ళురా? మా అమ్మమ్మ వాళ్ళు శేషన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు. ఓకే, మీ అమ్మమ్మ ఎక్కడ ఉంది? చచ్చిపోయింది. ఇది వచ్చేసి బర్రెల కొట్టం. అప్పుడు బర్రెలు ఉండేదా మమతిలా? ఏ హీరో వస్తుండు, హీరో ఎంట్రీ. ఇప్పుడు వచ్చే వ్యక్తి వచ్చేసి ఎవరు మమత? ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 90+ అని. సైకిల్ చూడండి ఎట్లా దొక్కుతున్నాడో, సూపర్. నువ్వెట్లున్నావు తాత? తాత నీ సైకిల్ ఇస్తావా? అప్పు తొక్కుతాం. 90+ ఉంటాయట, ఇంకా సైకిల్ తొక్కుతుండు. తాత బెల్లుందా? పని చేస్తలేదు. ఏయ్ బాగుంది నీ సైకిల్.
అక్కడ లాంగ్ ఉన్నాయి కుక్కలు, కుక్కలు అయితే చూస్తున్నాయి, నేనైతే పోతున్నా, ఏమైతే అవి భయపడుతున్నాయి చూస్తలేవు. మా వాళ్ళు అయితే సేఫ్టీ కోసం వెళ్తున్నారు మమతకి పట్టుకోవడానికి. తోనైతే కొద్దిసేపు డెబిట్ అయితే వేయాలి. మాట్లాడాలి వద్దని హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హీరో ఈయనకి ఏం పేరు పెడతాడో మీరే పెట్టరు. మల్లయ్య అంటే మల్లయ్య, బొంత మల్లయ్య, బొంతల మల్లయ్య, బొంత మల్లయ్య. ఛానల్ ఉందిరా? బొంత అవును, మా తాతకి ఛానల్ కూడా ఉంది, బొంతల మల్లయ్య అని. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి తాత, సబ్స్క్రైబ్ చేసుకోండి అను, సబ్స్క్రైబ్. బాయ్ చెప్పు. ఇంకా బాయ్ చెప్పు, ఆరోగ్యం జాగ్రత్త. సరే తాత బాయ్. మందులు తెచ్చుకున్నా, రేపు వెళ్ళిండి అయితే అయిపోతాయి. మా ఇంటికి రా ఇంకా. బాయ్. లాస్ట్ బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము మా ఇంటికి వెళ్తున్నాం. మా అమ్మతో అయితే వాళ్ళ ఇంటికాడనే ఉంటుంది, అంటే వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడు వస్తావు? వాళ్ళు వస్తారు తర్వాత కంటే ఒక 10 days తర్వాత. 10 days తర్వాత. సరే మరి బాయ్. ఐ హోప్ యూ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Until then, bye bye, take care, see you on the next video.